Watch full episodes on Jio Hotstar. నాకున్న మ్యాజిక్ పవర్లన్నీ వచ్చేసాయి. పైకి లెగండి. నేను ఎవరిని కావాలన్నా నా వేళ్లతో ఆడించగలను. నేను వేరే మ్యూజిషియన్ దగ్గర నుంచి పవర్ తీసుకునే వరకు వాళ్ళందరినీ ప్రజెంట్ లోనే ఉంచండి. మీరు మనకి పవర్లు దక్కాయంటే ఎవరి వల్ల నన్ను జయించలేరు. నేను పైరేట్స్ ఆఫ్ యూనివర్స్ నుంచి లాట్ ఆఫ్ యూనివర్స్ గా మారిపోతాను. శివాని రుద్రాని ఇక్కడికి తీసుకురాలేకపోయాం లార్డ్. శివ ఫైట్ ముందు, రుద్ర మ్యాజిక్ ముందు మన వాళ్ళెవరూ నిలబడలేకపోయారు బాస్. నువ్వు లార్డెడ్ సిపాయివే కదా, నీలో చిప్పు పెట్టాను నేను. నీకు ఈ లోకంలో ఉన్న అన్ని ఫైట్లు తెలుసు నీకు. అలాగైతే ఎలా ఉత్తి చేతులతో తిరిగి వచ్చావు? నాకు వాళ్ళు కావాలి. గో ఫైండ్ అవుట్, క్యాచ్ దెమ్. మనం వచ్చి చేరుకున్నాం, కానీ లోపలికి ఎలా వెళ్ళగలం? ఎందుకంటే 4 వైపులా డ్రోన్ సెక్యూరిటీ ఉంది కదా. ఆ డ్రోన్ దగ్గర నుంచి తప్పించుకునే పాసిబులే లేదు. ఒక్క దారి ఉంది. ఇబైస్కా స్మాల్ సైజ్ క్రియేటో. రుద్ర, నిజంగా నువ్వు అదరగొట్టేశావు. ఓకే, మనం ఇప్పుడు త్వరగా షిప్ లోపలికి వెళ్దాం. చూసావా, రుద్ర దగ్గర అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఉంది. అరే, ఆ డ్రోన్ మన స్పేస్ షిప్ ని డిటెక్ట్ చేసింది. షిప్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉంది. ఏం చేయాలి? ఇన్ని క్రీచర్స్, ఇన్ని క్రీచర్స్ ని ఎందుకు బంధించారు? ఈ రోజు నీ మ్యాజిక్ బాయ్ ఈగలాగా కాల్చి చంపేసేవాడు. పొగ కూడా వచ్చుండేది కాదు. ఇంకో మ్యాజిక్ దొరకలేదే ఏంటి? ఇందుకు నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు మ్యాజిక్ వల్లే ఇంత దూరం వచ్చావు. థ్యాంక్లెస్ గర్ల్. అరే, మీరు మళ్ళీ మొదలు పెట్టారా? థ్యాంక్స్ రుద్ర, నిజంగా నీ మ్యాజిక్ అదిరిపోయింది. థ్యాంక్స్ శివ. లెట్స్ గో. ముందు మనం సీసీటీవీని క్లోజ్ చేయాలి, లేదంటే వాళ్ళు మన మూమెంట్ ని ట్రాక్ చేస్తారు. ఇబైస్కా ఆల్ సీసీటీవీ క్లోజ్.
ఏమైంది ఇక్కడ? ఎవరు ఇలా చేసింది? మన డ్రోనెట్ ని డిస్ట్రాయ్ చేసింది ఎవరు? చెప్పండి. ఇన్ని సీసీటీవీల్ని డ్యామేజ్ చేసేసారు ఎవరు? ఇంటర్ ప్లానెట్ పోలీసు వచ్చేసారా ఏంటి? చెక్ చేయండి. వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారో నేను తెలుసుకుంటాను, సరేనా? మనం ఇక్కడి నుంచి జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కడైనా ఇరుక్కోవచ్చు. చూసావుగా, శివ టెక్నాలజీ వర్కౌట్ అవుతుంది. పాపం నీ మ్యాజిక్ ఫ్రెండ్ చాలా భయపడుతున్నాడు. సారీ. పెద్దగా ఉంటే కరెక్ట్ గా తెలుసుండేది. ఇంత చిన్న స్క్రీన్ తో మనకు సరిగ్గా కనిపించట్లేదు. ఇబాయిస్కా బిగ్ స్క్రీన్ క్రియేటో. ఓ నో, మ్యాజిక్ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరినీ వాళ్ళు బంధించారు. వాళ్ళు అసలు ఏం చేయాలనుకుంటున్నారు? తెలుసుకోవాలంటే మీరే రావచ్చు కదా. పాపం ఈ రోబోట్ ని ఎందుకు పంపించారు? రండి, ఏదైనా తినేసి మనం మాట్లాడుకుందాం, సరేనా? అవునవును, నేను తింటున్నప్పుడు కూడా మీతో సెల్ఫీ తీసుకుంటాను. నేను ఇంకా శివ మాత్రమే ఇక్కడికి వెళ్తాం. మీ అందరూ ఇక్కడి నుంచే చూడండి. వెల్కమ్, లోపలికి రండి. అరే భోజనం. సారీ శివ, మాకు కూడా చాలా ఆకలేస్తోంది. ఎంత మంచి భోజనం చూసాక మేము ఆగలేక ఇక పరిగెత్తుకుంటూ వచ్చేసాం. తర్వాత నేను ఏలియన్స్ తో ఫోటోస్ తీసుకోవాలి, అందుకనే వచ్చాను. లార్డ్ ఎడ్జా ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు. హలో కిడ్స్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హలో సార్, నేను యూడి. నేను మీతో సెల్ఫీ తీసుకోవచ్చా? కూర్చోండి. సెల్ఫీ తీసుకుంటానికి చాలా టైం ఉంది కదా. ఐఎమ్ శివ, ఇతను రుద్ర, ఇతను ఆది. మీరెవరు? నా గురించి నేను నా నోటితో చెప్పవలసిన అవసరం లేదు కదా. నకల్ సింగ్, నా గురించి చెప్పు. వీరు లార్డ్ ఎడ్జా, వీరు ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్తారు. కానీ నిజం ఏంటంటే ఇతను ఒక దోపిడీ దొంగ, పైరేట్ ఆఫ్ ద యూనివర్స్. వీరు అన్ని ప్లానెట్లకు వెళ్లి అక్కడున్న విలువైనవి దొంగిలిస్తారు, లేదంటే దాడి చేస్తారు. 11 ప్లానెట్లు ఇతని కోసం గాలిస్తున్నాయి. కానీ ఇతన్ని పట్టుకోవడం మాత్రం కష్టం మాత్రమే కాదు, అది సాధ్యం కాని విషయం. ఇతని కంటే బలమైన వ్యక్తి ఈ యూనివర్స్ లోనే లేడు. నకల్ సింగ్, నన్ను నువ్వు పొగుడుతున్నావా, అవమానిస్తున్నావా? నీ బుద్ధి ఏమైనా మందగించిందా ఏంటి? ఇక నువ్వు మాట్లాడవద్దు, నేనే మాట్లాడతాను. మీరు పైరెట్ అయినా సరే, లార్డ్ ఆఫ్ యూనివర్స్ అయినా సరే, దాని గురించి మాకు అవసరం లేదు. మీరు బంధించి ఉంచిన వాళ్ళందరినీ వెంటనే వదిలేయండి. సరే, మీ ప్లాన్ ఏంటో చెప్పండి. నేను అన్ని యూనివర్సిటీలో ఉన్న వస్తువులన్నిటిని ఒకటి చేర్చి వాటిని నా దగ్గర పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇది నా ఎంటర్టైన్మెంట్. నేను దొంగో హంతకుండో కాదు, నేను ఒక కలెక్టర్. విచిత్రమైన వస్తువులని కలెక్ట్ చేసే కలెక్టరు. అన్ని ప్లానెట్ పోలీసులందరూ నన్ను వెతుకుతున్నారు. అందువలన నేను లోకంలో ఉన్న టాలెంట్ ప్రజలందరినీ పట్టుకొస్తున్నాను. వాళ్ళ టాలెంట్ ను నేను ఈ చిప్పులో ప్రదర్శింపచేసి నేను పెంచే క్రీచర్స్ లో పెడుతున్నాను. ఆ చిప్పుని ఎవరి ఒంట్లో పెడితే వాళ్ళకి లోకంలోని భాషలన్నీ వస్తాయి, అన్ని విషయాలు తెలిసిపోతాయి. అలాగే ఫైటింగ్ స్కిల్స్ కూడా తెలుస్తాయి. ఒక్క ముఖ్యమైన విషయం, వాళ్ళు నా మాట మట్టికే వింటారు. నాకు బానిసలు వాళ్ళు. కానీ మ్యాజిక్ లార్డ్ జేజా దగ్గర మాత్రమే ఉంటుంది. ఆయన ఎంతో మంది మ్యాజిక్ ని తనలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు. ఆ తర్వాత వారు ఈ యూనివర్స్ లో ఎక్కడైనా దొంగిలించగలరు, ఎక్కడైనా సరే ఏమైనా చేయగలరు. ఏ పోలీసులు వారిని ఏమి చేయలేరు. అకల్ సింగ్, నీ బుద్ధి గడ్డి తింటానికి వెళ్ళిందా ఏంటి? నేను చూస్తున్నా అప్పటి నుంచి నన్ను దొంగ దొంగ అంటున్నావు.
మీరు పిల్లలు ఏమనుకుంటున్నారు? మీరు అంత సులభంగా ఇక్కడికి వచ్చి నేను ఖైదీ చేసి పెట్టిన ప్రజలను తీసుకు వెళ్ళాలనుకుంటున్నారా? మీరు కూడా ఇప్పుడు నా బందీలే. పిల్లాడని మాత్రం చెప్పకండి అంకుల్. సరైన సమయంలోనే వచ్చావు రోకోకా. డిస్ట్రాయ్ దమ్. ఈ రోజు వాళ్ళిద్దరూ అయిపోతారు. వాళ్ళని ఎవరు కాపాడలేరు. భలే తమాషాగా ఉంది. మొదటిసారిగా ఫైట్ చేయటం చాలా బాగా ఉంది కదా. నా లోపల భయంకరమైన పవర్ ఉంది. ఒకేసారి త్రిమూర్తి పవర్ కూడా దొరికిందంటే ఇకపైన నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.